పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే. ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే. దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు, తన పిల్లలు దావీదు, అలాగే తామారు, ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది. మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు, సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్. దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. మళ్ళీ కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు, మీ దావీదు ఇలా చేశాడు, ఆడు ఇలా చేశాడు. మాకు తెలిసేది, వి నో దాట్. అది మా దేవుడే రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు, రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం. కప్పిపెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు? కప్పిపెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది? అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది. కానీ అవతలి వారు అలా కాదు. అవతలి వారి పరిస్థితి అది కాదు. అవతలి వారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే దేవుళ్ళుగా, ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ, సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ, వయలెన్స్తోనూ, రేప్తోనూ, స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరక ఏచ్ఛలు తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి. సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది, కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు. ఒక ఆయన 16,000 మంది అయితే, ఇంకొక ఆయన 3 అంటే, ఇంకొక ఆయన 10 మంది అంటే, ఇంకొక ఆమె 5 మంది మొగుళ్ళని వేసుకుంటే ఎన్ని తిరుగుతూ ఉంటారు. ఇది అప్రూవ్డ్ బై గాడ్. వాళ్ళకి ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు. అది సమస్య. అక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుందా? ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఉదాహరణకు ఒక ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటారు, వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. ఏదో చక్కగా మంచి మురిపెం మంచి ఫ్యామిలీ. అలా ఉంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. ఏంటి కాన్వర్జేషన్ అంటే, ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, పోయి చేయి పట్టుకుని పదాపదవరా అంటాడు. ఈ నుండి ఏంటి అయిపోతుంది నానా, ఆయన ఆపు అంటే, ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథా ధర్మ సనాతన అన్నాడు. ఏంటి, ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పట్లేదు, ప్రవీణ్ చెప్పట్లేదు, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు మరియు నారదుడు 3 చెప్తున్నారు. వినకపోతే ఎట్లా మరి? మీకు అర్థమవుతుందా? వినకపోతే ఎట్లా? ఇంకొక కథ చెప్తాను. అంటే మీరు అడిగిన దానికి చెప్పాలి, చెప్పకపోతే కష్టమైపోద్ది. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానా? ఇంకొక ఆమె పాపం గర్భవతి, లోపల పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఉంటే ఒక ముని వచ్చాడు. కమాన్ రా అన్నాడు. ఏంటయ్యా నేను గర్భవతినయ్యా అన్నాడు. అంటే ఈయన ఇదా ధర్మ సనాతన అన్నాడు. సరే
కానీ అంటే ఆమెతో, ఆ గర్భవతితో ఆయన లైంగిక క్రియ చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి బిడ్డ అరిచాడంట. ఒరే ఈడ టైం లేదు, ఈడ ప్లేస్ లేదు, పో పో అంటున్నాడు. ఈడ ప్లేస్ లేదు, నువ్వు రావడానికి వీల్లేదు, వెళ్ళిపో అని అడుగుతున్నాడు లోపల నుంచి. ఏమి రాశారా పుస్తకాలు మీరు? మీరు వచ్చి బైబిల్ని అడుగుతారా? ఏమన్నా ఉందా ఇది? అంటే ఎంత అన్సైంటిఫిక్ చూడండి. లోపల ఉన్న పిండం అరుస్తే కూడా తెలుసుకోలేనంత వాడిని తీసుకొచ్చి నువ్వు పుస్తకాలు రాసుకొని ఇది సనాతన ధర్మం అని చెప్తావు మాకు. కాబట్టి బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్. మ్యాచ్లెస్. నో సైన్స్, నో మిథాలజీ, నో ఖురాన్, నో గీత, నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు. అంత గొప్పది బైబిల్. అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. 24 ఏళ్ళు చదివిన తర్వాత చెప్తున్నా. 24 ఏళ్ళ నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది ఇది. దాన్ని కొట్టేది రాలేదు, ఇక రాదు. అది బైబిల్. ఇంకా థ్యాంక్ యూ అన్న. ఇంకేం లేవన్న.